డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఇందులో యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ మరింత హైప్ పెంచాయి. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పుడు యూట్యూబ్లో సూపర్ హిట్ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ తండేల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నా గత చిత్రం కార్తికేయ 2 అనుభవం తండేల్ సినిమాకు ఎక్కువగా ఉపయోగపడింది. నేనెప్పుడూ అనుకున్న బడ్జెట్ను దాటి సినిమా చేయను. తండేల్ సినిమా రీసెర్చ్ అనంతరం కథ రాయడం పూరయ్యింది. హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుందో టెస్ట్ చేసేందుకు మళ్లీ డి మత్స్యలేశం వెళ్లి ఇంకా ఏం జరిగింది అనే వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నాం. సముద్రంలో చోటు చేసుకున్న తుఫాను, ఆ సమయంలో మత్స్యకారుల సమయస్ఫూర్తి గురించి వివరించారు. అప్పటికే పూర్తయిన కథకు తగ్గట్టు బడ్జెట్ ఫిక్స్ అయిపోయినా ఇలాంటి విజువల్స్ ఉంటే బాగుందని అనుకున్నాను. వెంటనే నిర్మాతలు సైతం సరే అన్నారు. ఒక్క ఎపిసోడ్ కోసమే 18 కోట్ల రూపాయలు బడ్జెట్ అయ్యింది. లైవ్ లొకేషన్ సముద్రంలో, స్టూడియోలో మినియేచర్, వర్చువల్గా సన్నివేశాలను చిత్రీకరించాం అంటూ చెప్పుకొచ్చారు. తండేల్ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత హీరో సూర్యతో కలిసి చందు మొండేటి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారట. ఆ తర్వాత కార్తికేయ 3 సినిమాను తెరకెక్కిస్తారని అన్నారు.